ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్లు ఆదిత్యపురం కేసు మీద ఊరికి వస్తారు. అక్కడ దాత్రి కేదార్ మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫైల్ ఏమో ఫైనల్ది అని ఒక అతను చెప్పడంతో ఇక్కడ మీకు ఏదో చెప్పండి, గది నేను వెళ్ళి తీసుకొస్తాను అని కేదార్ అంటాడు. ఆ గదిలో ఉన్న ఫలానా చోటు ఉందని అతను చెప్పడంతో ఆ ఫైల్ కోసం కేదారు పై గదికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన కూతురు మేఘన నిద్రలేచి కళ్ళు మూసుకొని వాళ్ళ గదిలో వచ్చాడు. డాడ్ వచ్చేసారా, గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ కళ్ళు మూసుకొని కేదార్ బుగ్గ పైన ముద్దు పెట్టేస్తుంది. దాంతో కేదార్ చాలా షాకింగ్గా మేఘనను చూస్తూ ఉంటాడు. మేఘన ఒక్కసారిగా కళ్ళు తెచ్చి ఏంటి ఎవరు నువ్వు అని కేదార్ని తోసిపడేస్తూ ఉంటుంది. తర్వాత మేఘన కింద పడిపోతూ ఉంటే కేదార్ పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. బామ్మ అక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది. డాడ్ డాడ్ అని మేఘన అరుపులు వినపడటంతో దాత్రి వాళ్ళ నాన్న కూడా పరిగెత్తుకుంటూ మేఘన కేదార్ దగ్గరికి వస్తారు. కేదార్ మేఘన ఒకరినొకరు పట్టుకొని ఇంకా కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి మరీ కింద పడేనంత గట్టిగా పట్టుకోని అవసరం లేదులే అని దాత్రి చెప్పడంతో కేదార్ దాత్రిని చూసి మేఘనని వదిలేస్తాడు. ఏం జరిగిందమ్మా, ఎందుకు అరిచావు అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే జరగకూడదేమీ జరగలేదు లేరా, నువ్వే వచ్చావు అనుకొని మనవడి బుగ్గ మీద ముద్దు పెట్టింది, గుడ్ మార్నింగ్ చెప్పింది, అంతే అని జరగకూడదందైతే కాదు కదా అని బామ్మ చెప్పడంతో ఏంటి ముద్దు పెట్టిందా అంటే జరగకూడదు కాదా అని దాత్రి కేదార్ వైపుకు చూస్తూ అడుగుతూ ఉంటుంది. అయ్యో సారీ అన్నట్లుగా కేదార్ దాత్రి వైపుకు చూస్తూ ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు మెట్లు తిరుగుతూ ఉంటే దాత్రి కావాలి అని కేదార్ కాళ్ళకి తన కాలు అడ్డుపెట్టి మళ్ళీ కేదార్ కింద పడకుండా పట్టుకొని ఉంటుంది. జాగ్రత్త కేదార్, చూసి నడవాలి కదా, కింద పడితే మూతి పగిలిపోతుంది, జాగ్రత్త అని ముద్దు పెట్టినందుకు కేదార్కి